బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ అయిన దాంట్లో ఫస్ట్ చేయాల్సి అనుకున్నది ఇది. సో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు అ గ్లామ్ ఫీల్డ్. సో దెన్ JD ఇన్స్టిట్యూట్లోని దే హ్యావ్ లైక్ ఐ అప్రోచ్ టు JD. సో దే హెల్ప్ మీ అ లాట్. Like they groomed me, and from there like I had done a couple of shows for JD. So then I worked with few designers. Then I wanted to do something like getting into a pageant to compete myself. So then I did Mr. Andhra చేశాను. తర్వాత మళ్ళీ మిస్టర్ ఆంధ్ర అయిన తర్వాత అగైన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ మిస్టర్ ఇండియా. ఓకే. సో దెన్ మిస్టర్ ఇండియా చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ మై ఒక సిగ్నేచర్ ఉండాలి నాది ఈ సిటీలో. ఓకే, లియోన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని. సో దాంట్లో మోడలింగ్, బాన్సై, నాకు నేచర్ అంటే ఇష్టం. సో ఎనీవే కేవీలో చదువుకున్నప్పుడు ఆమె స్కౌట్. స్కౌట్స్ లో నేను రాజు పురస్కార్ చేశాను. సో నాకు ట్రెక్కింగ్, క్యాంపింగ్ అదంతా నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో నేర్పిన విద్య లాంటిది అనమాట. సో నేను ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలను. సో ట్రెక్కింగ్, ట్రావెలింగ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. దెన్ ఐ యూస్ టు బి అ బాక్సర్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నేను బాక్సింగ్ చేశాను. సో మా గురువు వెంకటేశ్వర సార్ ఈ ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. సో దెన్ బాక్సింగ్ నుంచి నేను సేమ్ అదే ఆటలో ఇంకోటి ఏదైనా నేర్చుకుందాం అనుకున్నాను. దెన్ ఐ గాట్ టు నో అబౌట్ జీత్ కొండు. సో జీత్ కొండు అనేది బ్రూస్ లీదే ఒక మార్షల్ ఆర్ట్. సో హీ ఇన్వెంటెడ్ దట్ ఆర్ట్. సో మా జీత్ కొండు. సో అందులో ఐ హావ్ డన్ టిల్ పర్పుల్ బెల్ట్. So my dad was a karate master. So he used to train almost like 200 students. చిన్నప్పటి నుంచి చూసాను, బట్ మా డాడీ మాకు ఎప్పుడు నేర్పించలేదు. ఎందుకంటే నేను మా అన్నయ్య ఎక్కువ కొట్టుకోవడం, హీ డోంట్ వాంట్ అన్న తమ్ముళ్ళు కొట్టుకోవడం. సో అలా నేర్పించలేదు. బట్ నేను పీటర్ మాస్టర్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. స్టిల్ పర్పుల్ బెల్ట్ ఐ హావ్ డన్ ఇట్. Okay. So one thing that came to my mind was ఇప్పుడు అంటే మోడలింగ్ అంటే ఎక్కువ అమ్మాయిలు కదా, యూజువలీ అమ్మాయిలే ఈ ఫీల్డ్ తీసుకుంటారు. సో మీరు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పటికీ మీకు అంటే ఏమైనా జెండర్ స్టీరియో టైప్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఏమైనా అలా ఫీల్ అయిందా? అంటే men getting into this category, there's a lot of bias, stereotypes మన సొసైటీలో. సో అప్పుడు మీరు ఏమైనా ఫేస్ చేశారు అలాంటివి, ఛాలెంజెస్ మనతో షేర్ చేయండి. గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడలింగ్ అనేసరికి ఎలా ఉంటుందంటే, ఓకే అమ్మాయిలకి అంత సేఫ్ కాదు అని ఉంటుంది. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అబ్బాయిలకే అంత సేఫ్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది. కొత్త కొత్త పీపుల్ని అంటే కొత్త కొత్త మనుషులు మనం కలిసినప్పుడు, ఎస్పెషలీ నాదంతా లైక్ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్. నేను వచ్చిన ఫ్యామిలీ కానీ ఇదంతా, అండ్ దట్టు నేను నా సిటీలో నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు అలాంటివి నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిని హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ థింగ్. ఇట్ వాస్ అ వెరీ నార్మల్ థింగ్, రైట్? సో అక్కడ వచ్చేసరికి కొంతమంది డిజైనర్స్, కొంతమంది ఫెలో పార్టిసిపెంట్స్, లేకపోతే మొత్తం గ్లామ్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద మేకప్ మెన్, వీళ్ళందరూ ఏంటంటే ఐదర్ గేస్ ఆర్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు. సో ఫన్నీయెస్ట్ పార్ట్ ఇదే. ఎందుకంటే if some girl is like shaking hand, that is different. If she's touching us, that is totally different. అబ్బాయిలు ఇంకా టచ్ ఎంజాయ్ చేస్తారు. సో అందరూ అదే అనుకుంటారు, నువ్వు మోడలింగ్ లో ఉన్నావు, నువ్వు చాలా మంది అమ్మాయిలతో వర్క్ చేస్తూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు, దెన్ అగైన్ నువ్వు గ్రూమింగ్ చేయడం స్టార్ట్ చేసావు అని. కానీ నా ఎక్స్పీరియన్స్ లోని నేను ఒక డిజైనర్ తో వర్క్ చేసినప్పుడు ఆన్ స్టేజ్ రిహార్సల్స్ అవుతున్నప్పుడు మనకి ట్రయల్ ఫిట్స్ ఉంటాయి. ట్రయల్ ఫిట్స్ అయిన తర్వాత డిజైనర్స్ ఆబ్వియస్లీ దే విల్ కమ్, దే విల్ చెక్. సో ఆ టైప్ లో వాళ్ళు డిఫరెంట్ గా టచ్ చేసినప్పుడు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అన్నమాట. సో మోస్ట్ ఆక్వర్డ్ మూమెంట్. సో అప్పుడు జనరల్ గా కాల్స్ చేయడం కానీ మనకి కొన్ని ఉంటాయి, చాలా ఇబ్బంది కలిగిస్తాయి. దట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఏంటంటే అంత కోర్ మోడలింగ్ నేను వెళ్ళిపోలేదు. లేకపోతే నాకు వచ్చిన ఆఫర్స్ బెంగళూరు, పూణేలోకి నాకు షిఫ్ట్ అయ్యే ఆఫర్స్ వచ్చాయి. బట్ జస్ట్ నేను అంత ఏం కావలేదు. So you mean to say apart from women, men also face these kind of challenges in this field? Yes, in this అంటే మనకి ఇప్పటి వరకు what do we listen is
women, it is a woman dominated Human field, dominated field, yeah. and women are the ones who actually enter into this industry, and women Yes. also experience a lot of Yeah, of challenges course. Yeah, in yeah, this. yeah. But now that you have participated in Mr. India and a lot of other pageants in the country, you mean to say that men also face a lot of Yes, challenges. yes, So yes. yeah, so this is not only limited to women but also men. So